మొత్తం దడిసింది అంటే పోయినా పాపం అక్కడ ఒక అవ్వ ఏడుస్తా ఉన్నది, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నది. 25 రోజులు ఆ బిడ్డ వడ్లు తెచ్చి 2 సార్లు దడిసినాయి, 2 సార్లు ఎండినాయి, వడ్లు కొనే పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్నారు. ఇంకో రైతు అంటుండు, ఆయన బోనస్ దేవుడరు కానీ వడ్లు కూడా కొంటలేడు సార్, ఇది ఎక్కడి గవర్నమెంట్ అంటున్నారు. ఏ కొత్త ప్రభుత్వం వస్తే పాతోళ్ళ కంటే జర మంచిగా చేస్తామంటారు, పాతోళ్ళ కంటే మంచిగా చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. అదేందో ఏమో ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముంగడికి పోతలేదు, రివర్స్ గేర్ వెనుకకే పోతుంది. కాంగ్రెస్ వచ్చింది, సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, తులం బంగారం దేవుడేరు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేవు. కేసీఆర్ ఉండగా 5 ఏళ్ళు రోజు నల్ల నీళ్ళు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చినాక దినం తప్పించి దినమైంది. శానపోయా వీడు అసలే అవుతలేదా? కరీంనగర్లో 2 రోజులకు ఒకసారి వస్తుందట, ఖమ్మంలో 3 వద్దులకు ఒకసారి వస్తుందట, జైరాబాద్లో 2 వద్దులకు ఒకసారి వస్తుందట. నాకు అర్థం కాని ఏంటంటే కేసీఆర్ ఉండగా 5 ఏళ్ళు రోజు వస్తాయి ఎట్లా, వీళ్ళు రాగానే 5 నెలలు రావెట్లా? ఇది మనం అర్థం చేసుకోవాలన్నా వద్దా? కేసీఆర్ ఉండగా రైతన్న బాయి కాడ 24 గంటలు మోటార్లు కాలకుండా స్టార్టర్లు కాలకుండా కరెంట్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, స్టార్టర్లు కాలుతున్నాయి, మళ్ళా దొంగ రాత్రి కరెంటు 14 గంటల కరెంటుకు వచ్చింది. మా తమ్ముడు బాయిలో పుడికెళ్ళి యాద్ చేస్తుండు. కేసీఆర్ ఉండగా బోరు బండి మాయం, క్రేన్లు మాయం. కాంగ్రెస్ రాగానే మళ్ళా బాయి గడ్డల మీద క్రేన్లు దిగినాయి, మళ్ళా బోరు బండ్లు తమిళనాడుకి వెళ్ళి వచ్చినాయి. మా రెడ్డి నాయక్ సాబ్ అప్పుడు నేను నీళ్ల మంత్రి ఉంటి, నన్ను నిద్రపోని చెప్పు, వచ్చిండంటే ఏమాయ నీళ్లు, ఏమాయ నీళ్లు. నేను నీళ్ల కోసమే నేను కేసీఆర్ దగ్గరికి వచ్చినాను, నాతో కొట్లాడేటోడు. ఎన్ని చెక్ డ్యాంలు ఇచ్చినాం, ఎన్ని చెక్ డ్యాంలు ఇచ్చినాం ఈ డోర్నకల్కు, ఎన్ని నీళ్లు తెచ్చినాం. కేసీఆర్ ఉండగా యాసంగి పంటల సారు మిషన్ దిగుతలేదు, నీళ్లు బంద్ చేయమంటారు. ఇదే రెడ్డి నాయక్స్ ఫోన్ చేసు, అరే మిషన్ దిగుతలేదన్న జర నీళ్లు బంద్ పెట్టు అంటుండే. ఇప్పుడేమో నీళ్లు కావాలంటే కూడా నీళ్ళు వస్తలేవు, పంటలు ఎండిపోతున్నాయి. అప్పుడు 5 ఏళ్లలోనేమో మిషన్ దిగబడుతుంది, నీళ్లు బంద్ చేయమన్నారు, 5 నెలల్లో నీళ్లు వస్తలేవు అంటుండ్రు. ఇది కాంగ్రెస్ పాలన. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నమ్మిచ్చిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసి కాళ్ళల్లో మొక్కి చేతులల్లో పట్టుకున్నారు, పట్టుకోలేదా? సంతకం పెట్టిర్రు. ఓ దిక్కు బట్టి విక్రమార్క సంతకం, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి సంతకం. బాండ్ పేపర్ మీద ఎంత ముద్దుగా రాసిండ్రు, 100 రోజుల్లో అన్ని చేస్తామన్నారు. మన ఊర్లలో బాండ్ పేపర్ కింద ఇజ్జత్ ఉండే, ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని బాండ్ పేపర్ ఇజ్జత్ కూడా పోయింది. ఎందుకంటే బాండ్ పేపర్ అంటే ఏదైనా భూమికి బాయన పెట్టినా ఒక కాగితం రాసుకుంటే కులంలో కూర్చున్నా, పెద్ద మనుషులలో కూర్చున్నా, పోలీస్ స్టేషన్కు పోయినా దానికి ఇంత విలువ ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని దాని విలువ కూడా పోయింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు చేస్తామన్నారు. అయినాయే మాట్లాడతారు రేవంత్ రెడ్డి, 6 ఇట్లా 5 అయినాయి అంటాడు, 6 ఇట్లా 5 అయినాయి అంటాడు. అయినాయే బస్సు తప్ప అంత తుస్సే. అవునా కాదా? మా అక్క చెల్లెలది మొదటి హామీ మహాలక్ష్మి, వచ్చినాయా చెల్లె 2500, మోసమా కాదా? 2500. రైతులకు 7500 రైతు భరోసా వచ్చినాదే, 500 బోనస్ అంటే యాదికొచ్చింది, బోనస్ అంతా బోగస్. పొద్దుగాల నేను జగిత్యాలకు పోయినా, జగిత్యాల జిల్లా కొడిమేల మండలం పూడూరు గ్రామానికి పోయినా. వడ్లు దడిచినాయి, కోటలేరని మా అక్కడ రవిశంకర్ అని మన మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఆడికి పోయినా. పోతే మొత్తం మొలకలు ఎత్తినాయి వడ్లు. 20 రోజులు అయ్యి వాడు కొట్టలేడని వాళ్ళు ఏడుస్తా ఉంటే జాయింట్ కలెక్టర్కు ఫోన్ చేసి కొనుండ్రి. ఆడనేమో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి తడిసిన వడ్లు కొంటాం, అన్ని వడ్లు కొంటాం, చివరి గింజ కొంటాం, ఆడేమో కొంటాం అంటాడు. మీ సంగతేంద్ర భయాన్ని గట్టిగా పట్టుకొని అడిగిన, పాట సామాన్లు కొట్టాడు. అయితే ఏం సంగతి అని గట్టిగా పట్టుకున్నా. కట్టుకుంటే అడిగిన
అసలు మీ జగిత్యాల జిల్లాలో దొడ్డు రకం వడ్లు ఎన్ని పండుతాయి, సన్నాలు ఎన్ని వేసిండ్రు అని అడిగిన. 3,07,50 ఎకరాలు మొత్తం జగిత్యాల జిల్లాలో ఈ యాసంగిలో వరి వేసిందట. 3,07,50 ఎకరాలు ఈ యాసంగిల జగిత్యాల జిల్లాలో వరి సాగు. ఇలా దొడ్డు రకం ఎంత అని అడిగిన. 3,00,100 ఎకరాలు దొడ్డు రకం అట. మరి సన్నాలు ఎంత అని అడిగిన. 650 ఎకరాలు సన్నం అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నది ఇప్పుడు? దొడ్డుకేమో బోనస్ ఎగబెడతా, సన్నాలకు బోనస్ ఇస్తా అన్నాడు. అంటే 99.99% ఎగబెట్టాడట. 0.01% సన్నాలు పండించిన వాళ్ళకు బోనస్ ఇస్తా అంటాడు. ఇది బోగస్ కాదా? ఇది ఇయ్యనట్ట ఇచ్చినట్ట? అయినా సన్నాలకు ఎవడన్నా మార్కెట్ తీసుకుపోయి అమ్ముతారే, అది వానకాలం ఇంటి మందం 4 దొయ్యలు 5 దొయ్యలు వేసుకుంటారు. పండితే వాటిని వేసి బియ్యం పట్టించుకుంటే ఏడాది దాకా ఇంటికాడ తింటామని. అదేదో మా దయాకరన్ అంటుండు, జర గదేదో 13 తారీఖు నాడు 12 తారీఖు నాడో చెప్తే కాంగ్రెస్ పొల్లు అయిపోవు కదా. ఎప్పుడు చెప్పిండు ఆ సాగు కబురు? 13 తారీఖు డబ్బలు సీల్ అయినాక 14 తారీఖు పొద్దుగాలు చెప్పిండు. ఎంత పుణ్యాత్ములు అర్థమవుతుందా వాళ్ళ కథ? వాళ్ళ నీతి ఏందో అర్థమవుతుందా? దయచేసి ఆలోచించండి. ఇట్లా ఏ హామీ అమలు చేయలేదు, అందరికీ మోసం.